హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ వర్క్ని మీకు చూపిస్తూ ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను ప్రతి వీడియోలో నా రొటీన్ని చూపిస్తూ ఏదో ఒక మంచి మోటివేషన్ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూడండి. ఈరోజైతే పిల్లలకు కూడా టిఫిన్ ఏం చేయలేదండి, పెరుగన్నమే పెట్టేస్తున్నాను. నేను వారంలో ఒక 2 సార్లు అయినా సరే పెరుగన్నమే పెడతాను పొద్దున్న పిల్లలకి. ఫస్ట్ అయితే లేచిన తర్వాత పిల్లలకి వేడి నీళ్ళు ఇస్తానండి. తర్వాత అంబలి, తర్వాత టిఫిన్ లేదా పెరుగన్నం అలా పెడుతూ ఉంటాను. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఒక ఇంటి ఇల్లాలుగా మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఆ ఫ్యామిలీ అనేది అంతే ప్రశాంతంగా ఉంటుంది. మన డే అనేది ఒక పాజిటివ్ వైబ్స్తో కనుక స్టార్ట్ చేస్తే ఆ రోజంతా మనకి, మన ఇంట్లో వాళ్ళకి అందరికీ ప్రశాంతంగా ఉంటుందండి. అంటే హ్యాపీ వైఫ్ ఉంటేనే హ్యాపీ ఫ్యామిలీ ఉంటుందన్నమాట. మనం చిరాకుగా లేదు అంటే ఏవేవో ఆలోచనలతో కనుక మనం ఉంటే ఆ రోజు అనేది ఆ డే తెలియకుండానే చికాకులతో గడుస్తుంది. హ్యాపీ వైఫ్ అంటే మన హస్బెండ్ పర్ఫెక్ట్గా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయడం కాదండి. ఒక హస్బెండ్ అనే కాదు, ఇంట్లో అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి అని మనం అనుకోవడం తప్పులేదు. బట్ అందరూ ఒకేలా ఉండరు కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. ఒక్కసారి మనం పెళ్ళయి ఒకరింటికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. మన ఆలోచనలు అలానే వాళ్ళ ఆలోచనలు మ్యాచ్ అవ్వాలని లేదు. అందుకే మనం ఎవరి దగ్గర నుంచి అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. దానివల్ల తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గ్యాప్కి ఒక పెద్ద రీజనే అవుతుందండి. అన్నీ మనకి నచ్చినట్లు ఉండవు కదా. వాళ్ళకంటూ వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది, అలానే వాళ్ళకంటూ సపరేట్ క్వాలిటీస్ ఉంటాయి. అవి మనం గౌరవించాలి, అలాగే యాక్సెప్ట్ కూడా చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేస్తే లైఫ్ అంతా మనం హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ మనకి నచ్చినట్లు ఉండరు. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పాజిటివ్ వైబ్స్తో వాళ్ళతో మనం మాట్లాడాలి. ఇంకా లేదు వాళ్ళు మనకి ఆపోజిట్గా ఉన్నారు అంటే వాళ్ళ గురించి విడిచిపెట్టేయాలి. వాళ్ళ గురించి థింక్ చేసి మన హెల్త్ని కానీ మన మైండ్ సెట్ని కూడా మనం పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కలా ఉంటాయి. ప్రతి ఒక్కరి ఆలోచనని మనం గౌరవించాలి. అంతే తప్ప ఇంకొక అలా థింక్ చేసి వాళ్ళకి మనకి మధ్య గ్యాప్ అనేది పెంచుకోకూడదు. ఒకరి ఫ్యామిలీ దగ్గరికి మనం వెళ్తున్నామంటే, అంటే మనకు పెళ్ళైన తర్వాత ఒకరింట్లో అడుగు పెడుతున్నామంటే వాళ్ళకి వేరే ఆలోచనలు ఉంటాయి, మనకి ఆలోచనలు వేరేగా ఉంటాయి. అందరి ఆలోచనలు ఎప్పుడు ఒకేలా ఉండవు కదండి. ఒకరింటికి మనం వెళ్తున్నాము అంటే ఆ ఫ్యామిలీలో మనం అడ్జస్ట్ అయ్యేలా ఉండాలి. ఎందుకంటే మనకు తెలిసే మనం వెళ్తున్నాం ఆ ఇంటికి. పెళ్ళి అయిందంటే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదండి. అలాంటప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా మనం గౌరవించాలి. వెళ్ళడం మనం సపరేట్ కాపురం పెట్టాలి, మనం సపరేట్గా ఉందాము అని హస్బెండ్ని ఎప్పుడూ ఫోర్స్ చేయకూడదు. కొన్ని రోజులు మనం వాళ్ళ ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వాలి. అప్పటికి వాళ్ళకి మనకి మ్యాచ్ అవ్వక ఏవైనా డిస్కషన్స్ వస్తే అవి ఎలా సాల్వ్ అవ్వాలి అనే దాని గురించి మనం ఆలోచించాలి. అంతే తప్ప మనం ఏ రోజు గ్యాప్ని పెంచుకోకూడదండి. మన ఫ్యామిలీ మనకి ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఫ్యామిలీ అనేది అతనికి అంతే ఇంపార్టెంట్. మన ఫ్యామిలీని అతను గౌరవించినప్పుడు అతని ఫ్యామిలీని మనం గౌరవించాలి. అంటే మా అనేది ఉండకుండా మన ఫ్యామిలీ అనుకున్నప్పుడే మనకి ఎలాంటి గొడవలు రావు. ఎప్పుడైనా సరే మన అనుకున్న రోజు గొడవలు రావండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు, ఇప్పుడు అలాంటి ఛాన్స్ కూడా లేదు, అలా కూడా ఉండట్లేదు. ఎందుకంటే జాబ్ పర్పస్ మీద ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండాల్సి వస్తుంది. ఆ ఉన్నప్పుడు కూడా గొడవలు లేకుండా ఎప్పుడైనా వాళ్ళు అత్తయ్య వాళ్ళు కానీ లేదంటే అమ్మ సైడ్ వాళ్ళు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మనం అదే పాజిటివ్ వైబ్తో వాళ్ళతో ఉండాలండి. ఆ ఉన్న కొన్ని డేస్ అయినా సరే మనం వాళ్ళని మంచిగా చూసుకోవాలి. లేదు వాళ్ళు ఇంకా మనల్ని ఏదైనా అంటున్నారంటే వాళ్ళ గురించి విడిచిపెట్టేయాలి. ఆ ఉన్న 10 డేస్ అయినా సరే వాళ్ళతో వాళ్ళు ఎన్ని అన్నా సరే నవ్వుతూ విడిచిపెట్టేయాలి. అంతే అండి. నేనైతే పర్సనల్గా అదే చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి మన మైండ్లో పెట్టుకుంటే మన హెల్త్ అలానే పాడవుతుంది. అలానే భార్య భర్త మధ్య తెలియకుండానే డిస్కషన్ కూడా వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే అండి, వేరే వాళ్ళ గురించి హస్బెండ్కి మనకి మధ్యలో గొడవ రాకూడదు. ఒకవేళ పలానా పర్సన్తో మనకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలి అని మనం ఆలోచించాలి. ఇప్పటి రోజుల్లో కూడా డివోర్స్ చాలామంది తీసుకుంటూ ఉన్నారు. కానీ ఒక్కసారి మనం కూడా థింక్ చేయాలండి.
ఫస్ట్ మన వైపు నుండి ఒక పాజిటివ్ వైబ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. లేదు వాళ్ళు అప్పటికీ మారట్లేదంటే వాళ్ళ గురించి విడిచిపెట్టేయాలి అంతే. వాళ్ళ గురించి టాపిక్ తెచ్చి భార్యాభర్తల మధ్యలో డిస్కషన్ పెంచుకొని మన హెల్త్ పాడు చేసుకొని మన ఇద్దరి మధ్య గ్యాప్ అనేది పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదండి. మనం అలాంటి డిస్కషన్స్ వల్ల మన హస్బెండ్కి మనకి తెలియకుండానే గ్యాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే గొడవ పడ్డామే అనుకోండి, దానివల్ల మనం తెలియకుండానే హస్బెండ్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. ఆ గ్యాప్ అనేది పెరుగుతుంది. అందుకే ఎప్పుడైనా సరే గొడవ జరిగిందే అనుకోండి, ఆ క్షణం ఒకరు సైలెంట్ అయిపోవాలి. ఒకవేళ సైలెంట్ అవ్వకపోయినా సరే ఆ క్షణం రేజ్ అయినా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ మనం మాట్లాడేటట్టు ఉండాలి. అయ్యో అతనితో నేను మాట్లాడేదేంటి, అతను కదా గొడవ పడింది అనే ఆలోచన పెట్టుకోకూడదండి. ఇద్దరిలో ఎవరు గొడవ పడినా సరే ఒకరు కాంప్రమైజ్కి తప్పకుండా రావాలి. అలా వచ్చినప్పుడే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. లేదు అని గొడవ పెంచుకుంటే గ్యాప్ అనేది పెరిగిపోతుందండి. ఎప్పుడైనా సరే హస్బెండ్కి వైఫ్కి గ్యాప్ అనేది పెరగకూడదు. అలా పెరిగిందే అనుకోండి, ఇంకా తెలియకుండానే ముందు జరిగిన గొడవలు అన్నీ ఇంకా గుర్తొస్తూ ఉంటాయి. అందుకే ఈరోజు ఈ గొడవ జరిగింది అంటే కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్ళీ ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, లేదు అంటే ఆ టాపిక్ గురించి వదిలేయడం వంటివి చేయాలండి. అలాంటప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. మనం ఇంట్లో పనులతో బిజీగా ఉంటే వాళ్ళు కూడా ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కసారి వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఆ టైంలో ఇంట్లో మన మీదకి వచ్చి చిరాకు పడతారు. దాని గురించి మనం ఆలోచించవద్దు. కొద్దిసేపు మనం మౌనంగా ఉండాలి. అలానే ఎప్పుడైనా సరే గొడవ జరిగిందే అనుకోండి, ఆ గొడవ అనేది పెంచుకోకుండా కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. మన వర్క్లో మనం ఎంత బిజీగా ఉంటామో ఇంట్లో వాళ్ళు కూడా ఆఫీస్లో అంతే వర్క్ ప్రెజర్తో ఉంటారండి. సో ఒకరు కాంప్రమైజ్ అవ్వడంలో తప్పే లేదు. ఎందుకు అవుతున్నాం, ఒకరి కోసం ఒకరు ఉన్నాం కాబట్టి ఒకరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. తను లేకుండా మనం ఉండలేం, మనం లేకుండా తను ఉండలేరు. ఇద్దరం ఒకటే అని అనుకున్నప్పుడు ఎలాంటి గొడవలు రావండి. అలానే ఎప్పుడు కూడా పక్క వారితో కంపేర్ చేయకూడదండి. వాళ్ళు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఇంకొకరు అది కొనుక్కున్నారు, వీళ్ళు ఇది కొనుక్కున్నారు అని చెప్పేసి అతన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. ప్రతి హస్బెండ్ తన భార్యని పిల్లల్ని బాగా చూసుకోవాలని అనుకుంటారు. కాకపోతే అందరి పొజిషన్స్ ఒకలా ఉండవు. ఒక్కొక్కరు రిచ్గా ఉంటారు, ఒక్కొక్కరు ఫ్యామిలీలో ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్గా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కదా. మన ప్రాబ్లం ఏంటో, మన ఇంట్లో ఫైనాన్షియల్గా మనం ఎంతవరకు ఎలా ఉన్నామో అనేది మనకి తెలుస్తుంది. సో అన్నీ తెలిసి కూడా మనం వాళ్ళని అది కావాలి ఇది కావాలని ప్రెజర్ చేయకూడదండి. ఇది మాత్రం మెయిన్గా మన ఆడవాళ్ళం నేర్చుకోవాలి. మనం ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా మెంటల్గా చాలా ఇబ్బంది పడతారండి. వర్క్ ప్రెజరు, అలానే మన టార్చరు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి లైఫ్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. ఈ టైంకి చాలా సంతోషంగా ఉన్నాము అనే టైంలో నెక్స్ట్ డే ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేము. అలాంటి దాని గురించి మనం ఇంట్లో గొడవపడి మన మనసుని కానీ మన ఆలోచనలు కానీ అస్సలు పాడు చేసుకోకూడదు. అందరి లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదండి. కొంతమంది బయటకు కనిపిస్తారు, కొంతమంది బయటకు కనిపించరు. కొంతమంది ఎలా ఉంటారంటే ఫైనాన్షియల్గా బాగున్నా ఫ్యామిలీలో డిస్కషన్స్, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సిచ్యువేషన్లో బాధపడుతూనే ఉంటారు. మన లైఫే ఇలా ఉంది అని అనుకోవడం చాలా తప్పండి. కొంతమంది బయటికి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు అంతే. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉండడం కామన్ అండి. సరే ఎన్నొచ్చినా సరే మన యొక్క చిరునవ్వే వాటికి సమాధానం ఇచ్చేలా ఉండాలి. అంతేగాని ఏడ్చుకొని హెల్త్ పాడు చేసుకొని లేనిపోని ఆలోచనలు పెట్టుకొని మన మైండ్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత ఎనర్జీతో మనం అన్ని పనులు చేయగలం. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మనం ఎంతటి సమస్యనైనా సరే డీల్ చేయగలము. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ని యూజ్ చేసుకోవాలి. ఖాళీగా కూర్చొని లేనిపోని ఆలోచనలు పెట్టుకొని అసలు వేస్ట్ అండి. అదంతా టైం వేస్ట్. ఒకరోజు గడిచిపోతే మళ్ళీ రాదు. ఆ డే కూడా మనం సంతోషంగా ఉన్నామా మన ఫ్యామిలీతో అనేది ఇంపార్టెంట్. నేనైతే ఇదే చెప్తానండి. మనం ఎంత పాజిటివ్గా ఉంటే ఇల్లు మాత్రం అంతే పాజిటివ్గా ఉంటుంది. అది మన లేడీస్ బట్టే ఆధారపడి ఉంటుందండి. ఒకవేళ హస్బెండ్ ఏమైనా లోపాలు ఉంటే వాటిని మార్చుకునేలాగా మనమే చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేసి మన ఇంట్లో డిస్కషన్స్ కానీ, లేదు అంటే మనం ఎలా డెవలప్ అవ్వాలి, మనం ఇలా ఖర్చులు తగ్గించుకోవాలి,
ఇలా మనం మన హస్బెండ్తో కూర్చొని మాట్లాడాలి. అయ్యో ఫోన్ పట్టుకొని అతను కూర్చుంటున్నారు కదని చెప్పేసి మనం కూడా అలానే కూర్చోవడం కాదు. ఫోన్ పక్కన పెట్టేసి కొద్దిసేపు ఓపెన్గా మాట్లాడడం నేర్చుకోవాలండి. ఒకవేళ వాళ్ళు మాట్లాడకపోయినా సరే వీలు చూసుకొని మనమే మాట్లాడాలి. డైలీ ఒక 10 నిమిషాలు లేదంటే పావుగంట మనకి ఎంతసేపు వీలుంటే అంతసేపు వాళ్ళతో స్పెండ్ చేయాలి. అప్పుడే మనం ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకోగలము. మనం కోరి అడగడంలో తప్పు లేదు కదండి హస్బెండ్ని. నీకేమైనా ఇబ్బందిగా ఉందా ఫైనాన్షియల్గా, మనం ఇలా ఖర్చులు తగ్గించుకుందాం, ఇలా కొన్ని ఓపెన్గా మాట్లాడి మన ప్రాబ్లమ్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. కొంతమంది మగవాళ్ళు ఓపెన్ అప్ అవ్వరండి, వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. అలాంటి టైంలో మనం డైలీ వాళ్ళతో స్పెండ్ చేసి నవ్వుకొని మాట్లాడితే వాళ్ళ మైండ్ సెట్ కూడా మారి మనతో అన్నీ షేర్ చేసుకుంటారండి. ఏదైనా సరే మన మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత మంచిగా వాళ్ళతో ఉంటే వాళ్ళు కూడా అన్ని విషయాలు మనతో అంతే షేర్ చేసుకుంటారు. మళ్ళీ మనం ఎక్కువ ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు కూడా చేంజ్ అయిపోతూ ఉంటారు. సో మన మీద కూడా కొన్ని ఆధారపడి ఉంటాయండి. మన వేలో మనం కొన్ని విషయాలు కరెక్ట్గా ఉండాలి. తర్వాత విషయం తర్వాత ఫస్ట్ మన నుండి ఒక పాజిటివ్ వైబ్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా ముఖ్యంగా ఇంట్లో ఆడవారు హ్యాపీగా ఉంటేనే ఆ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఇటు ఇంట్లో పనులు, అటు పిల్లలు, అలానే హస్బెండ్, వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక పాజిటివ్ వేలో వెళ్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మనం హ్యాపీగా ఉండడానికి ఎవరో వచ్చి ఏదో చేయరు. ఖచ్చితంగా మన స్టాండ్ మనమే తీసుకోవాలి. మన హ్యాపీనెస్కి అనేది మన చేతుల్లోనే ఉండాలి. ఏదో ఒక టైంలో ఒక్కొక్కసారి మనం డౌన్గా ఫీల్ అవ్వడం, డీమోటివేట్ అవ్వడం అనేవి కామన్గా జరిగే విషయాలు. అయితే ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే మనం ముందుగా మన డేని పాజిటివ్గా స్టార్ట్ చేయాలి. ప్రెజర్గా ఫీల్ అవ్వకుండా ప్లెజర్గా మనం ఫీల్ అయితే మన డే చాలా బాగుంటుంది. మనకి ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉండాలి అనే థాట్ని ఎప్పుడు మన మైండ్లో నుంచి తీసేయకూడదు. ఎప్పుడు మన మైండ్లో మనం పాజిటివ్గా ఉండాలి అనే థాట్ని మాత్రమే పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. ఇంకా మరెన్నో మోటివేషన్ వీడియోస్ కావాలి అనుకుంటే మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.